హలో అండి, నేను చిన్న మినీ కథ చెప్తున్నాను. గోపాగోపికలతో సహా గోకులం ప్రజలందరూ బృందావనం చేరుకున్నారని క్రిందటిసారి చెప్పాము కదా. బృందావనం చక్కటి ప్రదేశం. ఎక్కడ చూసినా పంట పొలాలే, ఎక్కడ చూసినా పచ్చిక బీడులే, ఏ ప్రక్క చూసినా గోవర్ధనగిరి వంటి కొండలు, లోయలు, ఎల్లప్పుడూ ప్రవహించే జీవనదులు. వీటన్నిటితోనూ బృందావనం కళకళలాడుతూ ఉంటుంది. అటువంటి బృందావనంలో శ్రీకృష్ణుడు కొన్న చెట్టు పైన కూర్చుని మురళి వాయిస్తూ ఉండేవాడు. చిన్నారి కృష్ణుడు వాయించే ఆ మురళి పాట వినటానికి గోపులు, గోపికలు అందరూ అతని చుట్టూ గుమిగూడేవారు. ఆ మురళిగానం విని తన్మయులైపోయేవారు. చిన్నారి కృష్ణుడు మురళి వాయిస్తూ ఉంటే పశువులు, లేగలు మేత మానివేసి వచ్చి అతని పాట వినేవి. ఆ పాటకు ఉత్సాహం కొద్దీ నెమళ్ళు పురివిప్పి నృత్యం చేసేవి. ఆదిశేషువులు ఆలకించటానికి వచ్చేవి. ఈ విధముగా చిన్నారి కృష్ణుడు వెన్నెల రాత్రులలో యమునా నది తీరాన మురళి వాయిస్తూ గోపులతో, గోపికలతో కలిసి నృత్యం చేసి వినోదించేవాడు. శ్రీకృష్ణుడు చేసే నృత్యాలలో రాసక్రీడ ఎక్కువ ఆనందమిచ్చేది. ఈ విధముగా అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుని సమక్షమందు ఉన్నంతసేపు బృందావనములో ఉండే పిల్లలు, పెద్దలు మాత్రమే కాక పశుపక్షాదులు సైతం పరవశత్వం చెంది ప్రపంచమే మరిచిపోయేవారు. ఈ చిన్న కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయండి.